అమ్మ మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రోజున పరిహారం సాధారణంగా ఎవరైనా సరే తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ రోజుని గడుపుతారు. అలాగే దానితో పాటుగా అవకాశము ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే, అంటే అవకాశం కనుక ఉంటే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ, దత్తాత్రేయుడికి సంబంధించిన అష్టోత్తరాలు శతనామాలు లాంటివి ఇది చేయడం, లేకపోతే శ్రీదత్త శరణమమ అనే శ్లోకాన్ని పఠించడం కానీ మంచి జ్ఞానం ఆరోగ్యం మొదలైన వాటికి ఆస్కారం ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ పని చేయండి. అలాగే దాంతోపాటుగా దేవాలయ సందర్శనకు కూడా అవకాశం ఉన్నట్లయితే దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయాన్ని సందర్శించడం అనేది కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నవాళ్ళు దత్తాత్రేయుడి మందిరాలు, దత్తాత్రేయుడి శ్లోకాలు, ఇంకా చేసుకోగలిగితే దత్తాత్రేయుడికి సంబంధించిన పూజా విధానం కూడా ఏదైనా చేసుకోగలిగిన వాళ్ళకి అష్టోత్తర రూపంలో చిన్న పూజ అయినా మంచి ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ ఏది చేసుకోలేకపోయినా కనీసం మనం విన్నా కూడా చక్కటి ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ కూడా వినడానికైనా ప్రయత్నం చేసినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అవి తమకే వర్తిస్తాయని చెప్పి కంగారు పడకుండా తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి ఈ గోచార ఫలితాలను చూసుకుంటున్నప్పుడు ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని కూడా శ్లోకపారాయణతో కానీ లేకపోతే చక్కగా దేవతా మందిరాల దర్శనంతో కానీ మొదలైన వాటితో ఆ చిన్న చిన్న సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి వైశిష్ట్యం